ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. ప్రజాధనంతో తండ్రి సినిమా తీసిన జగన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకే ఒకసారి చేశారండి. ఈలోపు ఏ విషయంలో తీసుకున్నా కానీ ఏదో ఒక అవకతవకలు జరిగినట్లే. ఏదైనా తీసుకోండి మీరు, ప్రభుత్వానికి సంబంధించిందా, లేకపోతే ఇంకొక ఏదైనా కార్యక్రమం పథకానికి సంబంధించిందా, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించిందా, ఏది తీసుకున్నా అందులో ఏదో ఒక మతలబు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు తాజాగా బయటపడుతుంది ఏంటి అంటే, ఆయన తండ్రి గారికి బయోగ్రఫీని ఆధారంగా చేసుకుని ఏదో సినిమా తీశారు కదా, అది 2019 ఎన్నికలకు ముందు యాత్ర. సరే, అప్పుడంటే సొంత డబ్బులు పెట్టి తీశారో లేకపోతే ఇంకెవరైనా స్పాన్సర్ చేశారో, ప్రొడ్యూసర్ ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతోనో జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇష్టంతోనో చేసి ఉండొచ్చు. సో 2019కి ముందు అది రిలీజ్ చేస్తే అది వర్కౌట్ అయ్యిందిగా. అదే ఫార్ములా 2024 ఎన్నికలకు కూడా వాడదాం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు. సరే, చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు, అది కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రజాధనాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి, ఏనేం చేశాడు, ఇక్కడ యాత్ర 2కి ఆయన మరి ముఖ్యమంత్రికి ఏంటి లింకు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక లెటర్. ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ 4 డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్. ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి ఫండ్స్ డైవర్ట్ అయినాయి. ఈ నోటీస్ గివెన్ బై శ్రీ ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే, కోన రవికుమార్ ఎమ్మెల్యే, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు. చూడండి, విల్ ద మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ బీ ప్లీజ్డ్ టు స్టేట్. ఏంటి ఇక్కడ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ ఐ&పిఆర్ సంబంధించిన శాఖ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి ప్రశ్నలు ABCDEF. ఫస్ట్ క్వశ్చన్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ 2 crore were diverted by the AP Digital Corporation during 2019 to 24 towards payments for the movie Yatra 2. ఇది క్వశ్చన్ కదండి. అంటే 2 కోట్ల రూపాయలు ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి 19 నుంచి 24 మధ్య యాత్ర 2కి రిలీజ్ చేశారా? అది వాస్తవమేనా? ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. ఎస్ సార్, an amount of 2.12 crores were paid to Mrs. 3 Autumn Leaves and a Story LLP during 2019 to 24 towards video making of government schemes and programs. The Director General of Vigilance and Enforcement initiated enquiry and submitted his report to government on 21st Jan 2025. ఏం చేశారు? వాళ్ళు ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంట్కి రిపోర్ట్కి అందించారు. యాజ్ పర్ ద రిపోర్ట్, అకార్డింగ్ టు ద ఫారెన్సిక్ ఆడిట్, అపాన్ వెరిఫైయింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఆఫ్టర్ రిసీవింగ్ ది అమౌంట్ ఆఫ్ APDC, ద ఫిలిం ట్రాన్స్ఫర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ యాత్ర 2. దీని నుంచి అమౌంట్ పంపించాకే దాంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులు ఉంటారు కదా, వాళ్ళకి పంపించారట. యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద DG, ద మ్యాటర్ హ్యాస్ బీన్ రిఫర్డ్ టు CID ఫర్ ఇన్వెస్టిగేషన్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు CID డిపార్ట్మెంట్కి ఇన్వెస్టిగేషన్ కోసం రిఫర్ చేశారు. ఇది ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ సో, ద రీజన్స్ దేర్ ఫర్, అలా జరిగితే దానికి కారణాలు ఏంటి? ఇక్కడ చూద్దాం. ద రీజన్స్ విల్ బి నోన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ కారణాలు అనేవి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతే తెలుస్తాయి. ఇక్కడ మూడో క్వశ్చన్, వెదర్ ఇట్ ఈస్ అలౌడ్ టు స్పెండ్ పబ్లిక్ ఫండ్స్ అలొకేటెడ్ టు APDC టు ఫైనాన్స్ ఏ ప్రైవేట్ ఫిలిం వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. అంటే ఏంటి? అసలు ప్రజాధనాన్ని ఇట్లా APDCకి అలొకేట్ చేసిన డబ్బుని ఒక ప్రైవేట్ చిత్రానికి వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ, దాని ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రాపర్ అప్రూవల్ లేకుండా తీయొచ్చా? ఆన్సర్ ఏంటి? నో సార్. నెక్స్ట్ క్వశ్చన్, ది యాక్షన్ టేకెన్ అగేన్స్ట్ ద రెస్పాన్సిబుల్, అంటే దానికి బాధ్యత ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? డి, యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్.
ఇన్వెస్టిగేషన్ ఆధారంగా చేసుకుని అంటే దర్యాప్తు తదనంతరం చర్యలు ఉంటాయి. నెక్స్ట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ జిఎస్టీ ఈవియేషన్ ఐడెంటిఫైడ్, జిఎస్టీకి సంబంధించింది ఏమైనా దొరికిందా? ద మ్యాటర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుస్తుంది. తర్వాత ఇఫ్ సో యాక్షన్ టేకెన్ టు రికవర్ ద ట్యాక్స్ రెవెన్యూ, ఆ డబ్బుని రికవర్ చేసే ప్రక్రియలో ఏమైనా చేశారంటే రికవరీ మెజర్స్ విల్ బి ఇనిషియేటెడ్ బేస్డ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ సిఐడి ఇన్వెస్టిగేషన్. సో సిఐడి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కానీ దాని రికవరీ పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి టోటల్గా ఇప్పుడు ఆ సిఐడికి ఏదైతే రెఫర్ చేశారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే కానీ ఇది బయటికి రాదు. ఇక్కడ చూడండి. సో ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పొలిటికల్ ఇది పంపించారు. అంటే తన తండ్రి గురించి మరి ఆయన దృష్టిలో ఇప్పుడు ప్రతి ఒక్క కొడుక్కి వాళ్ళ తండ్రి హీరోనే. కోర్స్ కొంతమంది దృష్టిలో అంటే ఆయన అభిమానించే వాళ్ళ దృష్టిలో కూడా హీరోగానే ఉంటారు. కానీ అది ఎప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకోవచ్చు. మీరు యాత్ర 2 తీసుకుంటారో యాత్ర 10 వరకు తీసుకుంటారో తీసుకోండి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించిన నిధులని ఒక సినిమా తీయటానికి ఎలా ఉపయోగిస్తారు అనేది దీని సారాంశం. మీకు ఒక సినిమా పేరు ఉంటుందండి, కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పేసి తెలుసు కదా, పవన్ కళ్యాణ్. దాంట్లో ఏదో క్లైమాక్స్లోనే ఇక్కడ డైలాగ్ వేస్తారు, మీకు దోలెక్కితే వాళ్ళ దోల తీరుస్తారు, మీరు దోలెక్కి కుర్చీ ఎక్కిస్తే వాళ్ళని మీ దోల తీర్చేస్తారని ప్రజలను ఉద్దేశించి అంటారు. అంటే ఇక్కడ వాళ్ళ తండ్రి మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన తీసుకోవాల్సిన సినిమాకి సొంత డబ్బులతో ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఉదాహరణకి ఒక మాట చెప్తానండి. అక్కడ ప్రజాధనానికి సంబంధించి ప్రజలందరూ కూడా కష్టపడి ట్యాక్సులు కట్టి ఇచ్చేసి వచ్చేసి వాడు తినకో సంపాదించిన దాంట్లోనే పన్నులు చెల్లించి ఇది చేస్తే ఇక్కడ వీళ్ళు దుబారాగా ఎలా ఖర్చు చేస్తారండి. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలి అంటే నెలకి ఎంతో కొంత బిల్లు వస్తుంది, ఒక 500 1000 రూపాయలు వస్తుంది కదా. దానికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది, ఒక 10 days 15 days టైం ఇస్తాడు. పే చేయకపోతే వచ్చి ఫీజు లాక్కి వెళ్ళిపోతాడు. అంటే ఎవరు ప్రజల సొమ్ము కట్టకపోతే అంటే బిల్లు కట్టకపోతే మనం కడితేనే కదా అక్కడ వాళ్ళకి జీతాలైనా వచ్చేది. మనం 15 రోజుల్లో బిల్లు కట్టకపోతే మన ఫీజు కనెక్షన్ పీకేస్తారు. మరి వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏపీఎస్పీ డీసీఎల్ వాళ్ళకి కానీ వీళ్ళందరూ ప్రాపర్గా పే చేస్తున్నారా? అక్కడ 1000 కోట్ల బకాయిలు పెట్టేస్తారు. ఇక్కడ మాత్రం ప్రజల దగ్గర ఒక్క నెల కూడా ఆకలేరు. అటువంటిది వాడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పని చేసినా చేయకపోయినా అప్పు చేసి సప్పు చేసో అలే నా కరెంటు మీటర్ కట్ చేస్తారని చెప్పేసి కడతాడు. అట్లా ట్యాక్సుల రూపంలో ప్రతిదానికి ఉంటాయి కాబట్టి అవి కట్టినవి వాళ్ళ కష్టార్జితంతో కడితే ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా సినిమాలు తీస్తాను, మేము షికారులు చేసేస్తాం, మా సొంత ఇష్టాలన్నీ కూడా ప్రజల మీద రుద్దేస్తామంటే అది కరెక్టా? నాతో కూడా ఒక సినిమా తీయండి, ఆ డిజిటల్ కార్పొరేషన్లోనే దేంట్లోనే పెట్టి ఒక సినిమా తీయండి నాతో పోనీ. ఇంక ఎవరి ఇష్టం వచ్చినా అక్కడ సినిమాలు తీసేసుకుంటూ ఉంటే మీరు తీసుకోండి, మీ తండ్రి గారిది కాబట్టి మీ తాతగారిది కాబట్టి మీ చుట్టాలందరిది మీ తరతరాల వాళ్ళందరిది పెట్టి ఓ బ్రహ్మాండమైన వెబ్ సిరీస్ లాగానో ఇంకోటో లేకపోతే రాజమౌళి లాంటి ఎక్స్పెన్సివ్ డైరెక్టర్తోనో పెట్టేసుకొని ఫెమిలియర్ డైరెక్టర్తో తీసేసేయండి. కానీ ప్రజాధనాన్ని మాత్రం ₹1 కూడా ఖర్చు పెడతానికి వీల్లేదు. ఎలా ఖర్చు పెడతారు? ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని చేశారంటే ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మేము కట్టిన డబ్బులకి జవాబుదారీతనం ఉంటుంది ఆ వ్యక్తి దగ్గర అని అక్కడ పెడతారు. ఇక్కడ ఎక్కడ ఉంది జవాబుదారీతనం? ప్రతి ఒక్కటి కూడా డైవర్షనే. నిధులు డైవర్షను, మద్యం డైవర్షను, ఇసుక డైవర్షను, ఏది తీసుకున్నా డైవర్షనే. అసలు ఒరిజినల్ కంటే కూడా బ్లాక్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాం. చివరికి అంటే అక్కడ కొరతను చూపించేసి దాన్ని బ్లాక్ చేసేయటం. దానివల్ల ఏంటి అసలు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు? ఇప్పుడు ఇది బయటపడింది. ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి. ఇప్పుడు మరి ఐఎండ్పిఆర్కి సంబంధించి కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటారు? ఏమైనా చర్యలు ఉంటాయా? ఈ చర్యల గురించే మాట్లాడుకోవాలి మనం. ఇప్పటికే ఎన్నో కేసులు వచ్చి పడినాయి, దేని మీద లేని దీని మీద వస్తుంది అంటారా? ప్రజలు కూడా నీరసించిపోయారు.
అరే అన్ని జరిగినాయి ఇన్ని జరిగినాయి అది అంత అన్నాడు ఇంత అన్నాడే గంగరాజు అన్నట్టుగా అన్ని జరిగినాయి ఇన్ని జరిగినాయి అంటున్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే పెద్దగా ఏమీ లేదు. మరి ఇప్పుడు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు తాజాగా ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు. మరి ఏమైనా జరుగుతుందా అంటే అది తెలియదు. అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసైనా కోడికత్తి ఘటనలో కేసైనా ఇది కానీ అది కానీ ఏదైనా సరే ఏం ఉండవు అన్నట్లుగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాలి. ఏదో మా గొంతు పోయేలాగా ఇక్కడ బయటకు వచ్చింది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర 2కి సంబంధించిన మూవీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? దాన్ని పైగా ఎంత ప్లాన్డ్గా ఫిబ్రవరి 8, 2024. ఎందుకని ఎలక్షన్ల ముందు జనాలందరూ గొర్రెలు కదా. మరి మళ్ళీ ఆ సినిమా చూసి అయ్యో రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనాలందరూ థియేటర్లో చూసేసి ఇక్కడికి వచ్చి పోలింగ్ బూతుల దగ్గరికి ఓట్లు వేసేయాలి. అది ఈ 5 ఏళ్లలో మనం ఏం చేసాం అవన్నీ మర్చిపోవాలి. ఒక యాత్ర 2 మాత్రం బుర్రలో పెట్టుకొని వెళ్ళిపోయి పోలింగ్ బూత్లో ఓటేసేయాలి. లేకపోతే ఎంత పక్కా ప్లాన్ కాబట్టి ఈ రకంగా చేస్తారు. ఫిబ్రవరి 8, 2024 అంట. కానీ ఫిబ్రవరి 11 రిలీజ్ చేయలే. మళ్ళీ 11 సీట్లు అనే ఊళ్ళేము. సో ఇలా ఉంటాయి వీళ్ళ ప్లాన్లు వీళ్ళ వ్యవహారాలు. కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళ తండ్రి గారి గొప్పతనాన్ని సినిమాలు తీస్తేనే తెలుస్తుందా? నిజంగా గొప్పవాడైతే సినిమా తీయవసరలా, ఆటోమేటిక్గా ప్రజల గుండెల్లో ఉండిపోతారు. అఫ్కోర్స్ చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కాదని అనట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రిని మించిన స్థానంలో ఉండాలనుకున్నారు. అఫ్కోర్స్ ఆశపడటం వేరు, ఆ ఆశ నెరవేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి ప్రజల మనసు తెలుసుకోవడం వేరు. అది తెలుసుకోవడంలో విఫలమయ్యారు. అందు గురించేగా ప్రజలు ఆ రకంగా 11 స్థానాలకు పరిమితం చేసింది. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ యాత్ర 2కి సంబంధించిన వ్యవహారం పైన మీరేమంటారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.